వరద బాధితులకు ఐవీఎం ట్రస్ట్ సేవలు అపూర్వమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామంలో 4,80,000 వ్యయంతో 400 నిరుపేద వరద బాధిత కుటుంబాలకు ఐవీఎం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వేములపల్లి సురేష్, రోజా దంపతుల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి వరద బాధితులకు ఐవీఎం ట్రస్ట్ సహాయాన్ని అందించారు. భారీ వరదల వల్ల మరి లంక గ్రామాలు మునిగిపోవటం, అన్ని కుటుంబాలు మరి చాలా మంది అసలు అన్ని వాళ్ళకు అన్ని కోల్పోవటం, గృహాల్లో అన్ని పాడైపోయి, పంటలు అన్ని పాడైపోయి, పంట కూడా చూస్తుంటే నీళ్ళతో మునిగిపోయి మళ్ళీ తిరిగి కోలుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. వెంటనే మరి ఇలాంటి సమయంలో మరి ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంది, మరి మనం కూడా ఇతరులు మనం చేయగలిగేది మరి చేయటం మంచిదని చెప్పి ఇలాంటప్పుడు ఆదుకోవాల్సిన సమయం కాబట్టి ఇది మరియు పుర్టిగడ్డలో ఉన్న ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ నుంచి స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి మరి చేయగలిగేది చేస్తాము. ఇప్పుడు 500 కుటుంబాలకి ఈరోజు నిత్యావసర సరుకులు కానీ దుప్పట్లు కానీ ఇవ్వటం, మరి అట్లాగే కొన్ని రోజుల క్రితం బొబ్బర్లంక ఇతర గ్రామాల్లోనూ ఇవ్వడం జరిగింది. ఒక 500 మందికి ఈ రోజు ఒక 500 మందికి ఇస్తాం. మళ్ళీ ఇంకో 500 మందికి ఇవ్వాల్సి ఉంది. ఇవ్వాలి. ఇట్లా మన వంతు మనం చేయగలిగేది చేస్తే పాపం అందరూ కుటుంబాల్లో త్వరగా కోలుకోవడానికి బాగుంటుందని ఆలోచనతో మరి చేయగలిగేది చేస్తాం. ఐవీఎం సంస్థ ఈ రోజున ఆముదార్లంక గ్రామంలో ఈ వరద బాధితులకి దాదాపు 1,200 రూపాయలు విలువ చేస్తే నిత్యావసర వస్తువులు, దుప్పట్లు పంపించడం జరిగింది. అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న ఏకైక సేవా సంస్థ ఐవీఎం. ఈ వరద వచ్చిన తర్వాత ఈరోజు ఆముదార్లంక, మొన్న కూడా బొబ్బర్లంక మన గ్రామాల్లో వీళ్ళు సహాయ సహకారం అందించడం జరిగింది. ఇందులో ప్రత్యేకించి ఈ సంస్థ వ్యవస్థాపకులు సురేష్ గారికి, అలాగే శ్రీమతి రోజా గారికి ద్వారా ఈ బాధ్యత తరఫున నా తరఫున కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇలాంటి ఆపద కాలంలో ఇవాళ బాధ్యతల్ని ఆదుకోవటం అనేది మానవతా దృక్పథం చేయాల్సింది. ఎందుకంటే జరిగిన నష్టం చాలా అపారమైంది. ప్రత్యేకించి ఆముదార్లంక గ్రామాన్ని చూస్తూ ఉంటే మొత్తం వాణిజ్య పంటలు అన్నీ కూడా పనికిరాని పరిస్థితులు ఉన్నాయి. కళంట చూస్తుంటే హృదయదారకం. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు అక్కడ రైతాంగంతో పాటు. దాంతో రైతు కూలీలు పడి వాళ్ళ పని లేని పరిస్థితి ఏర్పడింది. కట్టుబట్టలతో వాళ్ళు బయటపడ్డారు. అలాంటి సందర్భంలో వీరికి ఎంత సహాయం చేసినా కూడా తక్కువ అవుతుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఈ దశలో ఇలాంటి సంస్థలు వాళ్ళకి దుస్తులు ఇవ్వటం కానివ్వండి, నిత్యావసర వస్తువులు ఇవ్వటం కానివ్వండి, దాంతోపాటు వంట పాత్రలు కూడా ఇవ్వాల్సిన అవసరం, అవన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. అంచేత ఎవరికి తోచిన సహాయం వాళ్ళు అందించి ఈ రోజున వీరందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.